ప్రముఖ అడ్వకేట్ పొలగం రామకృష్ణారెడ్డి సతీమణి శిరీష పుట్టినరోజు వేడుకలు రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం బాకులపూడి గ్రామం సంతోష్ నగర్ లో గల రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధుల మధ్య పుట్టినరోజును జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పొలగం రామకృష్ణారెడ్డి శిరీష దంపతులు తెలిపారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన విందుతో వేడుకను సంతోషభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్ పొలగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తన భార్య పుట్టినరోజును వృద్ధుల మధ్య జరుపుకోవడం దేవాలయంలో ఉన్నట్టుగా అనిపించిందని, భవిష్యత్తులో కూడా రెడ్ క్రాస్ కు నా వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. అనంతరం శిరీష మాట్లాడుతూ తన పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వృద్ధుల మధ్య జరుపుకోవడం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త కర్రి మురళీకృష్ణ ప్రసాద్, అనురాధ దంపతులు, పొలగం పవన్ చిన్నారెడ్డి, రెడ్ క్రాస్ నిర్వాహకులు వీరభద్రరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను లాయర్ కృష్ణారెడ్డిగా మీ అందరికీ సుపరిచితమే. ఈరోజు నా భార్య, నా సతీమణి శిరీష గారి పుట్టినరోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏదో ఒక సేవా కార్యక్రమం నిమిత్తం ఈ వాకల్పూడిలో ఉన్న రెడ్ క్రాస్ సీనియర్ సిటిజన్స్ వృద్ధుల ఆశ్రమానికి రావడం జరిగింది. మరి ఇద్దరిదే కూడా ఒకే దృక్పథం, సేవా కార్యక్రమంతో ఈ రోజుని మొదలు పెట్టాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈవిడ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ DCHలో జూనియర్ అసిస్టెంట్ కింద వర్క్ చేస్తున్నారు. నేను లాయరు. మా భావాలు కూడా ముందు అందరికీ కూడా సర్వాలు లవ్వాలన్న మా సిద్ధాంతం మాది. దాని ప్రకారం నా మిత్రుడు, నా శ్రేయాభిలాష్ అయిన బొండాడ భాస్కర్, బి న్యూస్ భాస్కర్ గారు నాకు ఇక్కడ ఆశ్రమం ఉందండి, చాలా ఇది బాగుంటుందని చెప్పడం, మరి ఈరోజు మార్నింగ్ వచ్చి ఈరోజు నా వంతుగా, నా వృతాభక్తిగా వీళ్ళకి టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా భార్యాభర్తలిద్దరూ కూడా పొద్దున్నే వచ్చి ఇక్కడ సన్నిధిలో ఉన్న కృష్ణ భగవానికి దండం పెట్టుకుని ఈ వృద్ధులు అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా వృద్ధులందరూ కూడా మా దంపతులిద్దరిని ఎంతో బాగా ఆశీర్వదించారండి. నేను అనుభవించి చెబుతున్న నా మనసులో మాట, నా హృదయంలో మాట. చాలా చాలా థ్యాంక్స్. మరొకసారి మా మిసెస్కి మరి ఇంత మంచి దీవెనలు అందించినందుకు మాకు ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఎంతో శుచిగా, శుభ్రంగా, మన వాస్తవంగా మన ఇంట్లో కూడా చేసుకోలేనంత శుచిగా, శుభ్రంగా ఇక్కడ గార్డెన్ కానీ, కిచెన్లో ఉన్న అలా వండిన విధానం, అక్కడ రూమ్స్ కానీ, మరి ఇదంతా కూడా చేయాలంటే ఇది చాలా ముందు అన్నిటికన్నా మనసు ఉండాలి. ఆ మనసు గల వ్యక్తి మరి మా వీరభద్రరావు గారు. ఆయన ఆధ్వర్యంలో కూడా మరి ఒక 8 మంది 9 మంది స్టాఫ్, వీళ్ళందరూ కూడా అంతే స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు. ఎవరికి కూడా ఎవరిని అడిగినా సరే మేము ఇక్కడ పని చేయడం మా అదృష్టం అండి, ఇక్కడ పని చేయడమే మాకు ఈ అవకాశం అందరికీ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, అలా ఫీల్ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి మీరందరూ కూడా తప్పకుండా నా మాటను గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఒక్కసారి ఒక సందర్శన చేయండి. నిజంగా నాకైతే ఒక తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్ళినంత ఫీల్ నిజంగా కలుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మరొకసారి మరి మా మిసెస్కి వీళ్ళందరికీ ఇంత మంచి ఆశీస్సులు పుట్టిన సందర్భం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటానండి.